అజయ్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. స్పందించండి సార్, మాట్లాడండి సార్, మీరు మా వైపు నిలబడండి సార్. క్రైస్తవుల ఓట్లు మీకు ఎలా పడతాయి, మీరు ఎలా నెక్స్ట్ అధికారంలోకి వస్తారు? కూటమి ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి మా క్రైస్తవుల ఓట్లు పడవు, మేము పడనివ్వము. మీకు ఒకటి చెప్పనా? చెప్పండి. హతసాక్షి అవటం ఒక ధన్యత. కానీ అక్కడ ఆయన హతసాక్షి కాలేదు. ఎలా చెప్తారు? ఎలా అవుతారు? ఎలా అయ్యారు మీరు చెప్పండి. మీకు హతసాక్షి ఎలా అయ్యారు? ఐజీ గారికి ఫోన్ చేసి, సార్ అభినయ్ దర్శన్ గారు మా ఇంటర్వ్యూకి వచ్చాడు, ఆయన ఏం మిమ్మల్ని అడగటంలా ఆ సీసీ ఫుటేజ్ ఉందంట కదా నయారా పెట్రోల్ బంకుది, ఆ ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ అంటే 12 గంటలు ఇచ్చేసేయండి సార్, వాళ్ళు చావాలి చేస్తారు అని చెప్పి అడిగి ఇప్పించండి. కాళ్ళకు దండం పెట్టి క్షమించమని అడుగుతాం, అంతే అంటారు. ఇంకేమవుతుంది మాకు? సరే అది కూడా అడిగేసేయండి. ఆల్రెడీ అడిగాను, మళ్ళీ అడగండి. ఇంకేం అడుగుతాం? ఎంత అడిగినా సౌండ్ ఉంది అక్కడ, ఓకే వినపడదు వాళ్ళకి, మరి ఇవ్వరు అది. సరే మన ఇంటర్వ్యూ తర్వాత ఏమన్నా ఛాన్సెస్ ఉండే వస్తాయేమో చూద్దాం. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక దాని దగ్గర రావాలి. కడపలో జరిగినటువంటి ఒక మీ యొక్క మీటింగ్ ఏదైతే ప్రవీణ్ పడాల గారి గురించి పెట్టడం జరిగిందో, అందులో అజయ్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ వార్నింగ్ అనేది ఏ వేలో వాళ్ళు తీసుకోవచ్చని మీరు అనుకోవచ్చు, మీరు చెప్పగలరు? నేను ఒకటి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్నింగ్ అంటే అర్థం ఏంటంటే హెచ్చరిక. అదే ఏదైనా కొట్టే ముందు, ఏదైనా హెచ్చరిక, చంపే ముందు, దాడి చేసే ముందు చెప్పేదాన్ని వార్నింగ్ అంటారు. ప్రవీణ్ పగడాల గారి కోసం ఆదరణ కొడిక కడపలో ఏర్పాటు చేశాను నేను. అజయ్ బాబు మాట్లాడాడు. అజయ్ బాబు ఏం మాట్లాడాడు? స్పందించండి సార్, మాట్లాడండి సార్, మీరు మా వైపు నిలబడండి సార్ అన్నారు. అది రిక్వెస్ట్. వార్నింగ్ అంటే ఏంటో తెలుసా? మీ అంతు చూస్తా, మీ కథ తెలుస్తా, మీరు ఎక్కడున్నా వస్తా, ఇది వార్నింగ్. చెప్పమంటారా? చెప్పండి చెప్పండి చూద్దాం. చెప్తున్నా, చెప్పండి. క్రైస్తవుల ఓట్లు మీకు ఎలా పడతాయి, మీరు ఎలా నెక్స్ట్ అధికారంలోకి వస్తారు, మేము చూస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేనే చెప్పాడు, అంతేనే చెప్పాడు. అది కరెక్ట్, అంతే కదా? అది కరెక్ట్. ఐరా మీడియా ముఖ్యంగా చెప్తున్నాను, ప్రజలందరూ ఇంటర్వ్యూ చేసే ప్రజలందరికీ చెప్తున్నాను, వచ్చే ఎలక్షన్స్ లో క్రైస్తవుల ఓటు ఒక్కటి కూడా మేము పడనివ్వము. క్రైస్తవులకు అండగా నిలబడే నాయకుడికి మాత్రమే క్రైస్తవుల ఓట్లు పడతాయి. కూటమి ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి మా క్రైస్తవుల ఓట్లు పడవు, మేము పడనివ్వము. అభినయ్ దర్శన్ గారు, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంటే మీరు రాజకీయాల్లోకి వెళ్తారన్న సెకండరీ, బట్ రాజకీయాల వైపు మాత్రం బాగా మొగ్గు చూపుతున్నారు. ఏమంటే ఎలక్షన్స్ లో మా క్రైస్తవుల ఓటు పడనివ్వం అని గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మీ మాట జనాలు వింటారంటారా? ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి రాజకీయాలు చాలా విభిన్నంగా ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ కూడా ఉంది. దాని గురించి మీరేమో చూస్తారు? నేను కానీ అజయ్ కానీ కేపాల్ గారు కానీ మేము చెప్పేది ఏంటంటే, జనాలని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు. మేము క్రైస్తవులు మాత్రమే మన ఓటుని మన గుప్పెట్లో పెట్టుకుందాం. అంటే క్రైస్తవులు జనాలు కదా, జనాలు అంటే అందరి జనాలు మేము మాట్లాడట్లా, క్రైస్తవులు ప్రత్యేకం చేసి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు నష్టపోయింది క్రైస్తవులు, బాధపడింది క్రైస్తవులు, ఏడుస్తుంది క్రైస్తవులు, అన్యాయం చేయబడింది క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులారా మన ఓట్లన్నిటినీ ఒక దగ్గరికి చేర్చుకొని క్రైస్తవులకు కూడా న్యాయం చేస్తామన్న నాయకుడు ఎవరైనా ఉంటే ఆ నాయకుడికి మనం ఓటేద్దాం అని చెప్పబోయే ప్రయత్నం మాది. అభినయ్ దర్శన్ గారు, మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, ఇప్పటి వరకు ప్రవీణ్ పడాల గారి ఇన్సిడెంట్ పక్కన పడదు, క్రైస్తవులు ఏ విధంగా ఎన్ని విధాలుగా నష్టపోయారు మీ దృష్టిలో? ఒక మంచి సేవకుని కోల్పోయారు. ప్రవీణ్ పడాల గారిని పక్క పెట్టారు, ఆ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు వద్దు. కానీ మీరు చెప్పిన విధానం నాకు ఎట్లా ఉందంటే, క్రైస్తవుల్ని మాత్రం ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మరి హిందూస్ ముస్లిమ్స్ వాళ్ళు ఏమన్నా పాపం చేశారా? ఎందుకంటే మరి వాళ్ళకి సెక్యూర్డ్ గా ఉన్నారు. హిందూస్ ముస్లిమ్స్ కూడా చెప్తారు, హిందూస్ కి ముస్లిమ్స్ కి ఎలాంటి దాడులు జరగటం లేదు, వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉన్నారు. ఒకటి చెప్తాను ఎందుకో, ఈ రోజు మార్చి 23వ తారీఖున విశాఖపట్నంలో రోడ్డు మీద పాస్టర్ గారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఏ ఊరు నుంచి వచ్చారో తెలీదు,
రోడ్డు మీద పట్టపగలు స్వార్థ కరపత్రాలు పంచుతుంటే ఎవరో ఒక వైజాగ్ లో ఒకడు వచ్చి వాళ్ళ మీద దాడి చేశాడు. ఒక హైందవుల మీద ఎవరైనా దాడి చేస్తారా? ముస్లింల మీద దాడి చేస్తారా? మీరు అన్నారు కదా ఎక్కడ నష్టపోయారని. నష్టపోతూనే ఉన్నాము సంవత్సరాల తరబడి. సరే నేను అదే చెప్తాను. మీకు మచిలీపట్నంలో ఒకనొక ప్లేస్ లో జరిగిన సంఘటన తెలుసా మీకు? చెప్పండి ఏ సంఘటన. అందులో కూడా ఒక పాస్టర్ ఒకప్పుడు ఆయన ఒక రౌడీ అంట. ఆ రౌడీ అయ్యింది తర్వాత ఆ యొక్క గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా క్రైస్తవంగా మార్చారు. మనం క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత అండ్ ఆ తర్వాత అక్కడ హిందువులందరూ కూడా చాలా వరకు కూడా క్రిస్టియన్స్ గా మారిపోయారు. కానీ చిన్నప్పటి నుంచి మేము ఆడుకున్నటువంటి గుడి వాతావరణం అని చెప్పి కొంతమంది దూరం నుంచి వచ్చో లేకపోతే ఏదో చేసి ఆ ప్లేస్ ని చాలా చక్కగా శ్రీరామనవమి రోజు వాళ్ళు మొత్తం అంత క్లీన్ చేసుకుని పెట్టుకుంటే ఆ తర్వాత ఒక అతను ముందుకెళ్ళి నువ్వారా దేవుడు అని చెప్పి కాలుతో గుడి డోర్లు తన్ని ఏసీయే దేవుడు అని చెప్పేసి వెళ్ళిన దాఖలాలు మరి అక్కడ వాళ్ళు నష్టపోలేదంటారా? అదే కాకుండా ఎప్పుడైతే ఆ గుళ్ళో నుంచి విగ్రహాన్ని తీసుకుని మామూలుగా ప్రతి ఒక్క వీధిలో తీసుకుని వెళ్తారు, అప్పుడు అదే పాస్టరు కత్తి పట్టుకుని నుంచున్నాడు. ఇటువైపు ఆ విగ్రహం రాకూడదు, రావద్దు, వస్తే నరికేస్తా అని చెప్పి. ఇది కాదు అమానుషం కదా? ఇది అమానుషం కాదా అని కాదు, నేను వివరణిస్తా. చెప్పండి. ఆ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడి మీద కేసులు పెట్టండి, మేము కూడా కేసులు పెడతాం, తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టాడు. నేను అంటుంది ఒకటే, ఇప్పుడు మీరు అన్నారా హైందవుల మీద కూడా ఇలా చేస్తున్నారు అన్నారా? ఇమ్మీడియట్ నేనేమంటున్నాను, అతన్ని తీసుకెళ్లి లోపల పడేయండి. ఇప్పుడు మీరు ఇనిషియేట్ తీసుకుని మీరు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి, మీరు కనుక్కుంటున్నారు వాళ్ళని. ఇప్పుడు మీరు క్రైస్తవ్యానికి మేము ఒక మెట్టులా ఉండాలి, ఎందుకంటే ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే మేము ఉండాలి అంటున్నారు. అలాగే అన్య మతస్థులకు కూడా మీ క్రైస్తవ్యం నుంచి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరే కదా దిగలాల్సింది. అదే చెప్తున్నాను వినండి. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి, అలా చేసిన వాళ్ళని పోలీసులుగా చెప్పండి, శిక్షలు వేయించండి అని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే అదే పని ఆ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే మీరే అక్కడికి వెళ్ళి నువ్వు ఇలా చేసావు అది తప్పు, ఓకే, ఇలా మన అనుకునే వాళ్ళని అంటే మన పొరుగు వారిని ఈ విధంగా చేయడం తప్పు అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఖచ్చితంగా చెప్తాను, మీ మీడియా ముఖం కూడా చెప్తాను. శ్రీరామనవమికి ఎవరైతే పాస్ తాగేసి వెళ్ళి వాళ్ళ దేవుని బొమ్మని కొట్టాడో, కత్తి పట్టుకుని నిలబడుకున్నాడో అతన్ని అరెస్ట్ చేయాలి, అతని మీద యాక్షన్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ కట్టి అతన్ని లోపల పెట్టాలి, శిక్షించాలి. పాస్టర్ గా నేను చెప్తున్నాను, కానీ నేను సమర్థించడం లేదు. అదే విషయం నేను చెప్తాను. వైజాగ్ లో ఒక పాస్టర్ ని ఒక హైందవుడు కొట్టినప్పుడు ఇప్పుడు ఇదే ప్రశ్న మీరు ఒక హమార ప్రసాద్ అడగండి, ఒక లలిత్ కుమార్ అడగండి, ఒక కరుణాకర్ సుగ్గునాన్ని అడగండి, రాధా మనోహర్ దాస్ అడగండి, అతను చేసింది తప్పే, అతన్ని శిక్షించాలి అనరు. ఏమంటారు తెలుసా? చేస్తాం, మా ఏరియాలోకి వచ్చి స్వార్థ గురించి మేము ఆపుతాం, మేము కొడతాం అంటారు. కానీ నేను అలా అన్ను, నేను న్యాయంగా మాట్లాడు. ఒక మాట మాట్లాడాలి. ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని అలా ఇళ్ళకి వెళ్ళి చెప్పేది కొన్ని రోజులు ఆపితే మంచిది కదా? ఎందుకు ఆపాలి? మీరే అంటున్నారు దాడులు జరుగుతున్నాయని. ఆ దాడులు ఆగాలి అంటే మనం కూడా కొన్ని టైంలో తగ్గడంలో తప్పలేదు కదా? అంటే క్రైస్తవ్యంలో తగ్గడంలో అంటే ఇప్పుడు ఏంటంటే ఏం జరిగినా సరే వాళ్ళు కొడతారు, మనం చనిపోతాం, హతసాక్షులు అయ్యాము అని చెప్పి చెప్పుకోవడానికి. మరి ఒకటే చెప్తున్నాను, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ అయిన రోడ్డు చచ్చిపోయినాడు, మీరు బైక్ నడపడం మానేస్తారా? నడపడం మానేస్తారా? కొన్ని రోజులు మానాలి కదా, తప్పదుగా. మీరు మానుతారా? నేనైతే మాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలి తగ్గేంత మానరా? నేను అంటుంది అది కాదు, నేను అనేది కదా, నేను చెప్పేది అది. మీరు ఆలోచించే మనిషి పోవడం గురించి చెప్తున్నాను. నేను మనిషి పోకుండానే దెబ్బలు తగులున్నప్పుడు ఆ దెబ్బలు తగ్గుండే తగ్గేంత వరకు ఆగండి, పడండి అని చెప్తున్నా. పాయింట్ మీకు క్యాచ్ చేయాలి. చెప్పండి ఏంటంటే రోడ్డు మీద ఒక బైక్ లో వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయింది, వాడు చచ్చిపోయాడు, మీరు కళ్ళతో చూశారు. వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు కాబట్టి మీరు ఒక 10 రోజుల పాటు బైక్ తీయరా? వాడు ఎలా తప్పవుతుంది? చెప్తా వినండి. బైక్ నడిపింది అడ్డగోలుగా నడిపింది ఆ పర్సన్, అన్యాయంగా కొట్టి ఎవరో చూసుకోకుండా కొట్టేశారు, జరిగింది, మనం జాగ్రత్త ఉండాలని చెప్పేసి జాగ్రత్త పడతారు కదా. ఇలా కానీ ఇప్పుడు జాగ్రత్త పడమని చెప్తున్నా నేను కూడా. మా వినండి చెప్తాను పూర్తిగా. ఇది వరకు మా సేవకుల్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, ఓపెన్ గా చెప్తున్నా. వీధి సువార్తలకు వెళ్లే వాళ్ళు, వీధి సువార్తలకు వెళ్లే స్వార్థికులు,
ప్రత్యేకంగా వాళ్ళ విజన్ ఏంటంటే ప్రతి వీధికి ప్రతి గ్రామానికి వెళ్ళి కరపత్రాలు పంచాలి అన్నది వాళ్ళ విజన్, వాళ్ళ మిషన్ అదే. అయితే అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే మీరు వెళ్ళండి గ్రామాలకి, వేరే వాళ్ళ వీధులకి, వాళ్ళ ఇంటికి కూడా డోర్ టు డోర్ వెళ్ళండి, తప్పు లేదు. కానీ వాళ్ళ మత విశ్వాసాన్ని కించపరచకుండా, వారి దేవీ దేవతలను తక్కువ చేయకుండా, వారి గ్రంథాలని తప్పు పట్టకుండా, పోనీ వాళ్ళ గ్రంథాల్లో ఉన్నవే చెప్తున్నాం అంటున్నారు కొంతమంది పాస్టర్లు. అసలు ఉన్నవి కూడా చెప్పొద్దు, లేనివి కూడా చెప్పొద్దు. మీరు వాళ్ళ వీధులకి, గ్రామాలకి, ఇంటికి వెళ్ళండి, మన దేవుని గొప్పతనం మాత్రమే చెప్పి వచ్చేయండి. రెండవది